ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారుల ఆర్థిక భారం తగ్గించేందుకు, వారి వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారులకు అనేక పథకాలు అమలులో ఉన్నప్పటికీ ఇప్పుడు మరో కొత్త విప్లవాత్మక కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా వీధి వ్యాపారులు అధిక వడ్డీ రుణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సాయం పొందగలుగుతారు. ఈ పథకం ద్వారా ప్రధానంగా వ్యాపారులకు 30,000 రూపాయల పరిమితిలో క్రెడిట్ కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డులు వ్యాపారులకు తక్షణ అవసరాలకు ఉపయోగపడతాయి. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లాలో అమలు ప్రారంభించారు. జిల్లాలో అర్హత పొందిన 7,000 మంది వీధి వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డులు 5 ఏళ్ల కాలంలో చెల్లుబాటు అవుతాయి. వ్యాపారులు దీన్ని 20 నుంచి 50 రోజుల పాటు వడ్డీ రహితంగా ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు పీఎం స్వనిధి పథకం ప్రకారం వీధి వ్యాపారులకు 3 విడతల్లో రుణాలు అందించడం జరుగుతుంది. మొదట 10,000 రూపాయలు మంజూరు చేయబడుతుంది. వ్యాపారులు దీన్ని సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రెండో విడతలో 20,000 రూపాయలు, మూడో విడతలో ఏకంగా 50,000 రూపాయల వరకు రుణం పొందగలుగుతారు. రుణాలపై వడ్డీ కేవలం 7% మాత్రమే ఉంటుంది. ఇది వ్యాపారులకు తక్కువ భారం కలిగించే విధంగా రూపొందించబడింది. ఈ పథకం ద్వారా వ్యాపారులు తక్షణంగా తాము కావలసిన డబ్బును పొందగలుగుతారు. తద్వారా వారిలో వ్యాపార నిర్వహణకు అవసరమైన లిక్విడిటీ అంటే డబ్బు సౌకర్యం ఏర్పడుతుంది. ఏపీలో వీధి వ్యాపారులు పెద్దగా వడ్డీ రుణాలపై ఆధారపడకుండా ప్రభుత్వ అండతో తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలో మొదట తిరుపతి జిల్లాలో ఈ పథకం అమలు, తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేయడం లక్ష్యంగా పెట్టింది. ఈ చర్యల ద్వారా వ్యాపారులకు ఆర్థిక స్వావలంబన, పెట్టుబడికి సులభత మరియు వ్యాపార అభివృద్ధి కలిగించబడుతుంది. అదనంగా ఈ పథకం వ్యాపారులలో ఆర్థిక నైపుణ్యం, మార్కెట్లో నేరుగా పాల్గొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వ్యాపారులు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత క్రెడిట్ రేటింగ్లో మెరుగుదల సాధించడం కూడా లక్ష్యంగా ఉంది. ఈ పథకం ద్వారా వ్యాపారులు ఆర్థిక ఒత్తిడికి గురి కాకుండా తాము కోరుకున్న విధంగా వ్యాపారాన్ని కొనసాగించగలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది వ్యాపారుల సంక్షేమానికి, ఆర్థిక స్వావలంబనకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో చిన్న వ్యాపారుల పాత్రను మరింత సుస్థిరంగా, సమర్థవంతంగా మార్చే అవకాశంగా కల్పిస్తోంది.